హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మగువ ఎట్ 64 కలలు. ఈరోజు నేను మీకు వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ఇంట్లో ఒక పాలకూర ఉంటే చాలండి, టేస్టీ పాలకూర రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం మనకు కావాల్సింది ఒక కట్ట పాలకూర, పచ్చిమిర్చి, తాలింపు కోసం ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, తాలింపు దినుసులు, పసుపు. స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ఇందాక చూపించినటువంటి పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము. కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుందాము. పచ్చిమిర్చి కచ్చాపిచ్చగా పేస్ట్ అయిపోయింది కదా, దీంట్లో మనం కడిగి పెట్టుకున్నటువంటి పాలకూరను వేసుకొని ఇది కూడా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, చూడండి పాలకూర పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక 4-5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిందండి. దీంట్లో మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. కొద్దిగా జీలకర్ర, పోపు దినుసులు, మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు. ఓకే, తాలింపు రెడీ అయిపోయింది కదా. దీంట్లో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్ వేసేసుకోవాలి. దీన్ని మనం లో ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి. పచ్చి పాలకూర కదండి, కొంచెం టైం పడుతుంది. ఓపిక్గా అడుగంటకుండా కలుపుతూ దీన్ని మనం ఉడికించుకోవాలి. చూద్దాం ఒకసారి కలిపి. ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. మనకు కుక్ అయిందని ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ నుండి ఆయిల్ అనేది బయటికి వస్తుంది. ఇలా బయటకు వచ్చినట్లయితే మనకు రెసిపీ అనేది కంప్లీట్ అయినట్టే. ఇది ఉడికిపోయిన తర్వాత మనకు కలర్ అనేది పచ్చిగా ఉన్న కలర్కి ఈ కలర్కి మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మనం ఏదైనా ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనకు ఉడికిందా లేదా అనేది తెలియదు. అలాంటప్పుడు మనం ఇలా కలుపుకొని ఒకసారి వెయిట్ చేసి చూస్తే సైడ్ నుంచి ఆయిల్ అనేది ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఇది ఉడికిపోయినట్టు లెక్క. అది ఏ వెజిటేబుల్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందాము. ఇంతకుముందు మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు రైస్ వేస్తాం కాబట్టి ఆ ఉప్పు సరిపోదు. ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము. ఇందాక 1/2 వేసుకున్నాను, ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఓకే, ఇది కలిపేసుకొని మనం ఆల్రెడీ వండి పెట్టుకున్నటువంటి రైస్ని దీంట్లో కలుపుకోవాలి. దీంట్లో మనం ఆల్రెడీ వండి పెట్టుకున్నటువంటి అన్నంని వేస్తున్నాను. ఓకే, 1 కప్పు రైస్ అండి ఇది. మొత్తం వేసేస్తున్నాను, సరిపోతుంది. ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా, దీన్ని మొత్తం ఈ పాలకూర మిశ్రమం మొత్తం ఈ రైస్కి పట్టేలాగా జాగ్రత్తగా ఎక్కడా తెల్లగా కనిపించకుండా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేస్తే ఈ రైస్ అనేది వేడైపోతుంది. ఎందుకంటే చల్లారిపోయిన రైస్ కదా, రైస్ వేడైపోతుంది. అప్పుడు వేడివేడిగా మనం తినడానికి బాగుంటుంది. పిల్లలు మామూలుగా పాలకూర అవి అని అంటే పిల్లలే కాదండి, నాకు కూడా ఇష్టం ఉండదు. సో ఇలా చేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది తినడానికి. మనకి దీంట్లో ఉన్న పోషక విలువలు మొత్తం అందుతాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అక్కడ వాళ్ళకి ఆకులు అవి ఏం కనిపించవు కదా, గ్రీన్ రైస్ అని ఏదో ఒకటి చెప్పేసి పెట్టేయచ్చు. నేనైతే మా బాబుకి అలానే పెడతాను. చూడండి, రైస్ మొత్తం కంప్లీట్గా కలిసిపోయింది పాలకూరతో. ఇక్కడ కూడా మనకి తెల్లగా కనిపించట్లేదు, మొత్తం మిక్స్ అయిపోయింది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం వెరైటీగా ఏమైనా చేసి పెట్టాలనుకుంటే బ్రేక్ఫాస్ట్లోకి కానీ
లంచ్లోకి కానీ ఇలా చేసి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా నేను మాడిఫై చేసుకోవాలని మీకు అనిపించినట్లయితే కామెంట్ బాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.